విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని వాసవి క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు. గూడూరులోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో ఆ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. దాతగా వాకాటి రామ్మోహన్ రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ అధ్యక్షుడు కొండా కాశీ, ప్రధాన కార్యదర్శి గిరిధర్, స్థానిక క్లబ్ అధ్యక్షుడు జిల్లా చంద్రశేఖర్, ప్రతినిధులు సోమిశెట్టి చెంచురామయ్య, సుమన్, బాలాజీ, ఎస్వి రమణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. సిఎస్ఎం స్కూల్లోనే కాదు, ఎక్కడైనా కానీ మున్సిపల్ హై స్కూల్లో ఏ వసతులు కావాలన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తుంది. మా సాయి శక్తుల వాసవి క్లబ్ మెంబర్స్ ద్వారా రూరల్ ఆర్యవైశ్య సంఘం ద్వారా ఏర్పాటు చేసేదానికి మేము ప్రయత్నిస్తాం. మా ద్వారా ఎవరికి ఏ సహాయం కావాలో మాకు ముందుగా తెలియచేయండి. ఆ తెలియజేసిన దాని ద్వారా మేము మాకు తోచిన సహాయం చేసేదానికి ముందుంటాం. ప్రతి స్కూల్లో కూడా మెరిట్ సాధించేదానికి ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడి గవర్నమెంట్ స్కూల్స్లో మార్క్స్ తెచ్చుకునేదానికి ప్రయత్నించాలని ఉంటాం. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో కానీ, గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ప్రైవేట్ స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేదానికన్నా కానీ మీకు చాలా విద్యని బాగా చెప్పేదానికి ఇక్కడ ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడా ఉండరు. మీరు టీచర్స్ చెప్పేదాన్ని శ్రద్ధగా చదివి ఉన్నత స్థానంలోకి రావాలని కోరుకుంటున్నాం. మీరు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థానంలోకి వచ్చేదానికి మా ద్వారా మీకు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా కానీ చేయగలుగుతామని చెప్తూ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మన చెలకూరు శేషమ్మ మున్సిపల్ హై స్కూల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ కార్యక్రమాలని బాగా అభివృద్ధి చెందే విధంగా చేస్తున్న మన పరంజ్యోతి మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే విద్యార్థులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి, మీరందరూ బాగా కష్టపడి చదవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఇదే స్కూల్లో నేను స్టడీస్ చేశాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీలో నన్ను నేను చూసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మంచి ఫ్యాకల్టీ, మంచి టీచర్స్ గవర్నమెంట్ హై స్కూల్స్లో, మున్సిపల్ హై స్కూల్స్లోనే ఉన్నారని నేను చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మెరిట్గా మంచి మార్క్స్తో ప్రైవేట్ స్కూల్స్కి మేము సైతం అని మీరు చూపించే విధంగా, మార్క్స్ చూపించే విధంగా ఉండాలి. మన టీచర్స్కి ఒక మంచి క్రేజ్, మంచి గుడ్ విల్ తీసుకురావాలంటే మనం కష్టపడి చదివినప్పుడే వాళ్ళకి ఒక మంచి పేరుని మనం సంపాదించగలుగుతాం. గురువుకి మనం ఇచ్చే దక్షిణ కేవలం మీరు పాస్ అయ్యే మార్కులు మాత్రమే. దానికి మించి ఆ గురువులు మీ దగ్గర ఏం కోరుకోరు. అలాంటి గురువులకి మీరందరూ బాగా కష్టపడి చదివి మంచి మెరిట్ స్టూడెంట్స్గా అవుతారని ఆశిస్తున్నాను. అలాగే మరి మన మేడం పరంజ్యోతి గారి మేడం గారు చెప్పారు, ఇక్కడ ఒక 2 బీర్వాస్ కావాలని అన్నారు. సో తప్పకుండా మేడం మీకు తప్పకుండా బీర్వాలు మన వాసవి క్లబ్ అండ్ రూరల్ ఆర్యవైశ్య సంఘం తరఫున మన తొందరలోనే చేస్తామని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను.